బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఐటీ గ్రిడ్ కేసులో దర్యాప్తు ముమ్మరం చేస్తున్నారు. తెలంగాణ సిట్ చేతికి ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ అందినట్లు తెలుస్తోంది. 40 హార్డ్ డిస్క్లను విశ్లేషించి ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ దొరికినట్లుగా మనకు సమాచారం అందుతోంది. కంప్యూటర్లు, హార్డ్ డిస్క్లు 2 రాష్ట్రాలకు చెందిన ప్రజల వ్యక్తిగత డేటా ఉన్నట్లు రిపోర్ట్లో పేర్కొన్న ఎఫ్ఎస్ఎల్ అధికారులు అయితే ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ ఆధారంగా దర్యాప్తు ముమ్మరం చేస్తున్నారు. దీంట్లో అశోక్తో పాటు మరికొందరిని అరెస్ట్ చేసే అవకాశం ఉన్నట్లుగా మనకు తాజా సమాచారం అందుతోంది. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి ప్రవీణ్ ఫోన్లో సిద్ధంగా ఉన్నారు. ప్రవీణ్, చెప్పండి. ఓకే, దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి ప్రవీణ్ ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. ప్రవీణ్, చెప్పండి. అశోక్తో పాటు మరికొందరిని అరెస్ట్ చేసేందుకు దర్యాప్తు ముమ్మరం చేస్తున్నట్లుగా తెలుస్తోంది. పూర్తి సమాచారం చెప్పండి. అయితే ప్రస్తుతం ఐటీ గ్రిడ్ కేసులో కీలక మలుపు తిరిగిందని చెప్పుకోవచ్చు. ఇప్పటి వరకు ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ కోసమే సిట్ అధికారులు వేచి చూశారు. అయితే ప్రస్తుతం తెలంగాణ సిట్ అధికారులకు ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ కూడా చేరింది. దీంతో మరికొద్ది మందిని అరెస్ట్ చేసేందుకు రంగం సిద్ధం చేశారు. ఇప్పటి వరకు డేటాకు సంబంధించి దాదాపు 40 హార్డ్ డిస్కులు, 3 కంప్యూటర్లతో పాటు కొన్ని ఎలక్ట్రానిక్ పరికరాలను కూడా ఎఫ్ఎస్ఎల్ పంపించడం జరిగింది. ఎఫ్ఎస్ఎల్ దాదాపు 15 రోజుల పాటు విశ్లేషించిన తర్వాత ఐటీ గ్రిడ్ కి సంబంధించినటువంటి కంపెనీ 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన వ్యక్తిగత డేటా మిస్యూజ్ అయిందనేది కూడా ప్రస్తుతం వాళ్ళు రిపోర్ట్లు కూడా ఇచ్చారు. కాబట్టి దాని ఆధారంగానే ఈ కేసు దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం పరారీలో ఉన్నటువంటి అశోక్ కుమార్ కోసం ప్రత్యేకంగా 4 బృందాలు ఏర్పాటు చేసి గాలింపు చర్యలు చేపడుతున్నారు. ఈ కేసులో అశోక్ కు సహకరించినటువంటి వ్యక్తులు కావచ్చు, అశోక్ కు పరోక్షంగా సహకారం అందించినటువంటి వ్యక్తులను ఇప్పటికే సిట్ అధికారులు గుర్తించారు. ప్రస్తుతం వారికి నోటీసులు ఇష్యూ చేసి విచారణ చేస్తారా లేకపోతే డైరెక్ట్ గా అరెస్ట్ చేస్తారనే అంశం పైన 1-2 రోజుల్లో క్లారిటీ వచ్చే అవకాశం అయితే కనపడుతుంది. ప్రస్తుతం ఏదైతే ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ ఆధారంగానే మరికొన్ని విషయాలు కూడా బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. అశోక్ దొరికినట్లయితే అతని విచారణ చేస్తే మరికొన్ని విషయాలు బయటకు వస్తాయనేది కూడా సిట్ భావిస్తుంది. కాబట్టి అతని కోసం బెంగళూరు, హైదరాబాద్ తో పాటు విజయవాడ ప్రాంతాల నుంచి కూడా 4 బృందాలు అయితే ప్రస్తుతం అతని కోసం గాలింపు చర్యలు చేపడుతున్నారు. 2-3 రోజుల్లో మరికొద్ది మందికి 160 సిఆర్పిసి కింద నోటీసులు కూడా ఇష్యూ చేసే అవకాశం అయితే కనపడుతుంది. శీల, చాలా రోజుల నుంచి అశోక్ కోసం గాలింపు జరుగుతూ ఉంది కదా, మరి ఇప్పటి వరకు కూడా ఎటువంటి సమాచారం అందలేదా? ఏం చెప్తున్నారు? అయితే ప్రస్తుతం అయితే మాత్రం అశోక్ ఎక్కడున్నాడనే అంశం పైన క్లారిటీ లేదు. దాంతో పాటు అతను మొబైల్ సిగ్నల్స్ కూడా ఇప్పటి వరకు లాస్ట్ సిగ్నల్ ఏందనే అంశాలన్నిటిపైన కూడా క్లారిటీ లేకపోవడం వల్ల అతను పట్టుకోవడం కొద్దిగా ఇబ్బందికరంగా మారింది. దాంతో పాటు ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు ఉన్నటువంటి నేపథ్యంలో కొద్ది వరకు ఇన్వెస్టిగేషన్ కూడా కొనసాగించలేకపోయారు. ఇప్పుడైతే మాత్రం ప్రస్తుతం ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ చేరింది. దాంతో పాటు కొన్ని టెక్నికల్ ఎవిడెన్స్ సేకరించారు. కాబట్టి అశోక్ ఎక్కడున్నా కూడా మేము 1-2 రోజుల్లో పట్టుకునే ప్రయత్నం చేస్తున్నాం. ఇప్పటికే 4 ప్రత్యేక బృందాలను గాలింపు చర్యల్లో కూడా ఉన్నాయనేది కూడా ప్రస్తుతం అయితే మాత్రము సిట్ అధికారులు చెప్తున్నారు. 1-2 రోజుల్లో కీలకమైనటువంటి పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉంటుంది. అశోక్ తో పాటు మరికొద్ది మందిని కూడా అరెస్ట్ చేసే అవకాశం అయితే కనపడుతుంది. శీల, రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్.